మాస్ పల్స్ పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ఆ దిశగా ఉన్నాయి అని. వాస్తవానికి మావిగన్ అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. అదేదో ఏప్రిల్ ఫుల్ జోక్‌లా ఉంది. మావిగన్ ఏంటి? ఆ పేరేంటి? అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బెజవాడ, గుంటూరులను అమరావతిలో కలపాలి, ఆ 2 ఉంటేనే రాజధాని, ఆ రెండిటితోనే రాజధాని అని ఎప్పుడైతే అన్నారో, తర్వాత ఆగమేఘాల మీద కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ప్రకటన చేయాల్సొచ్చింది. ఒకసారి కాదు 2 సార్లు చేయాల్సొచ్చింది. మొన్న కూడా స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం రోజున కూడా మళ్ళీ మాట్లాడాల్సొచ్చింది. అంటే క్రమక్రమంగా ఎప్పుడైతే మాస్ రియాక్షన్ అనేది జగన్ వ్యాఖ్యల మీద ఫోకస్ పెడుతుందో, ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. తీసుకొని ఇమ్మీడియేట్‌గా చేస్తున్నారు. మొన్న కూడా చూడండి, ఆ పొగాకు రైతులను కలవడానికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ రోజు రూ. 10 పెంచారట. అంతకుముందు మిర్చి రైతులను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అంతే. అంటే ఎక్కడైతే రియాక్షన్ వస్తదో, ఎక్కడికి వెళితే కూటమి ప్రభుత్వం కదులుద్దో, కోసాలు కదులుతాయో ఆ టాపిక్‌ని పట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్నే మాస్ పల్స్ పట్టుకోవడం అంటే. ఆ మాస్ పల్స్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈయన సక్సెస్ అవుతారా లేదా అనేది ఒకటి. ఎప్పుడు సక్సెస్ అవుతారు? దీనికి అధికార పక్షం స్పందించిందంటే సక్సెస్ అయిపోయినట్టే. అధికార పక్షం దాని మీద మాట్లాడిందంటే సక్సెస్ అయినట్టే. అధికార పక్షం దాని మీద రియాక్ట్ అయ్యి ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించిందంటే సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఈయన పోరాటం ఏంటి? ఆ సమస్య పరిష్కరించాలని. ఆ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిందంటే ఈయన సక్సెస్ అయినట్టు అక్కడ. ఇప్పుడు అదే మావిగన్ విషయంలో ఈయన అన్నది విజయవాడ, గుంటూరు అందులో కలపాలని. అది కలిపేస్తామని చెప్పేశారు. అంటే ఆయన సక్సెస్ అయినట్టేగా అక్కడ. అలాగే రైతుల పోరాటానికి సంబంధించి కూడా. ఇది ఏదైనా అంటే ఇక్కడ మాస్ పల్స్ పట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మాస్ పల్స్ పట్టుకొని జనంలోకి వెళ్తున్నారు. జనంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా జగన్‌కి జనం బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ జనంలోకి వెళ్లకుండా ఉండాలంటే ముందు ఇమ్మీడియేట్‌గా ఈయన ఏ అంశం మీద ఫోకస్ చేస్తున్నారో, ఏ సమస్య మీద ఆయన పోరాటానికి సిద్ధమవుతున్నారో దాన్ని ఇమ్మీడియేట్‌గా సార్ట్ ఔట్ చేయాలి. అది. ఇప్పుడు అదే కదా! డీఎస్సీ విషయంలో ఏం జరిగింది? ఎప్పుడైనా సరే డీఎస్సీ అనే కాదు, ఏదైనా సరే అధికార పక్షం అధికారంలో ఉండి ప్రోగా ఉద్యమాలు చేయించని పరిస్థితి ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీలోనైనా ఎక్కడైనా చరిత్రలో ఉందా? కానీ ఇక్కడ డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన 16,000 మందిని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి, కర్నూలు రమ్మంటే కర్నూలు, విజయవాడ రమ్మంటే విజయవాడ వచ్చి వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ విషయంలో ఇది దగా డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీ అని చెప్పడానికి వచ్చామంటారు. కానీ రావాల్సిన పనే ఉంది. ఇంతకుముందు ఏ ఉద్యోగి అయినా వచ్చి చెప్పారా? అలా పోరాటాలు చేశారా? ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు చేసేది ఎప్పుడు ప్రతిపక్షమే. కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉండి అధికార పక్షం తరపున వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో జగన్ పట్టుకున్న మాస్ పల్స్ ఏ స్థాయిలో అది కూటమి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.